ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథముల నుంచి పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి కొన్ని ప్రవచనములు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పార్ట్ 1లో కొన్ని మనం చూసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో కూడా మరికొన్ని ప్రవచనములు మనం చూసుకోబోతున్నాం. యేసుక్రీస్తు గూర్చి ఎందుకు ముందుగానే దేవుని యొక్క సేవకులు ప్రవచనం ఎత్తారు, ఎందుకు వారు ప్రవచించారు, ఎందుకు ప్రవచనము ఇవ్వవలసి వచ్చినది అని మనం ఆలోచన చేస్తే, రానున్న దినాల్లో ఇలా జరుగుతవి కనుక దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనము చెప్పించాడు. ఈ రోజుల్లో మనకి కూడా కొంతమంది ప్రవక్తలు ఉంటారు. వారు కూడా జరగబోయేవి, జరగవలసినవి మనకి ముందుగా తెలియపరుస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, దేవుని చేత ప్రవచనము, దైవ సేవకుని చేత ప్రవచనము మనం విన్నప్పుడు, ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ కొత్త నిబంధనకును పాత నిబంధనకును మధ్య ఇంచుమించు చాలా సంవత్సరముల గ్యాప్ ఉంది. ఈ కీర్తన గ్రంథములో దావీదు గారు ఏ విధంగా ప్రవచించాడో, ఈ ప్రవచనములకు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా నెరవేర్పునిచ్చాడో, మరి యేసుక్రీస్తు ఎందుకు క్రీస్తుని గురించి వారు ఆ నెరవేర్పును చూస్తూనంటే, ఆ రోజుల్లో ఈదులైన వారు మెస్సయ్య కోసం కనిపెడుచూ ఉన్నారు. మెస్సయ్య ఎవరు, ఈ లోక రక్షకుడు ఎవరు అని వాళ్ళు తెలుసుకునే సమయంలో యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు, ఈయనే మెస్సయ్య, ఈయన మా కొరకు చనిపోతాడు, ఈయన మా కొరకు తిరిగి మృతుల పునరుత్థానం అట్లా తిరిగి లెగిస్తాడు అని అటువంటి మెస్సయ్య కోసము ఎదురు చూస్తున్న సమయంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు ఈయనే మెస్సయ్య అని వారు నమ్మలేకపోతూ ఉంటారు. అయితే మా పితరులైన వారు కొంతమంది క్రీస్తుని గురించి ప్రవచించారు కదా, ఆ ప్రవచనములను గుర్తు చేసుకుందాము అనేసి ఒక ఆలోచన. ఆ ప్రవచనం యొక్క అక్కడ ప్రవచనము మరి దాని యొక్క నెరవేర్పును కొత్త నిబంధన గ్రంథంలో చూసినప్పుడు, ఏనే మెస్సయ్య, ఏనే మా కొరకు ప్రాణం పెట్టినవాడు అని అర్థం అవ్వటానికి ఈ ప్రవచనములను వాటి యొక్క నెరవేర్పును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఈ ప్రవచనాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వినండి, ప్రవచనాలను చదవండి, అర్థం చేసుకునండి. ఈ వాక్యము మీ అందరికీ అర్థం అవ్వాలంటే ముందుగా పార్ట్ 1 మీరు చూడండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు కూడా మీరు వినండి. విన్న తర్వాత కీర్తనాకారుడు ఎలా ప్రవచించాడు, ఏం జరిగింది, వాటిని యొక్క నెరవేర్పు ఏంటి, ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినా మనకి పూర్తిగా అర్థమైపోద్ది. ఎందుకు నేను వినమంటున్నానంటే, పరిశుద్ధమైన గ్రంథం ఒక మాట మనకి వాగ్దానం చేసింది, వినుట వల్ల విశ్వాసం కలను, ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము వినాలి. మొట్టమొదటి ఏంటంటే వినాలి, విని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అది మనం దానిని అనుసరించి నడవాలి. మీరు దేవుని యొక్క వాక్యం వినకుండా, లేక దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మీరు క్రీస్తులో నడవమంటే నడవలేరు. ఎందుకంటే అది ఏంటో మనకు తెలిస్తేనే కదా దాని గురించి మనము ఆలోచన చేసేది. అందుకని దాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట మనము దేవుని మాటలు, ఈ ప్రవచనాలు కానీ ఇంకేదైనా మనం వినాలి. అవి విన్నప్పుడే మనకి మంచి మార్గము దొరుకుతుంది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఇంకా మరికొన్ని ప్రవచనాలు ఉన్నవి, వాటిని కూడా మనం చూసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి చాలా చక్కగా కొన్ని మాటలు మనం చూసుకుందాం. జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి అందరూ కూడా పరిశుద్ధమైన గ్రంథాలు బైబిల్ తెరవండి. పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని ఇంకా ప్రవచనాలు ఉన్నాయి. మరి మొదటి వీడియోలో కొన్ని ప్రవచనాలు చెప్పాము,
రెండవ వీడియోలో మరికొన్ని ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం కనుక ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకొని వాక్యానుసారంగా మీరు నడుస్తారని నమ్ముచు, అలాగనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తుంటే ఇంకా అనేకులకి వీడియో చేరుతూ ఉంటుంది. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తారు, చూస్తారు, దాన్ని అర్థం చేసుకుంటారు. అంటే దేవుని యొక్క రాజ్య సువార్త ఈ రకంగా కూడా మనము పంపవచ్చు. నీవు వాక్యముని విని, వాక్యమును చూసి, దాన్ని అనుసరించి నడుచుకొని నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు లైక్ కొట్టడం ద్వారా, నువ్వు లైక్ కొట్టినందుకు ఇంకొకరికి ఈ వాక్యము వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు లైక్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకుని ఉంటే ఆ వాక్యం నీ దగ్గరే ఆగిపోతూ ఉంటది. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్త మనతోటే మొదలైపోయింది, మన దగ్గరనే ఆగిపోకుండా సర్వలోకమునకు వెళ్ళిపోవాలి. అది క్రీస్తు యొక్క సువార్త నీ దగ్గర మొదలైంది, నీ దగ్గర ఆగకుండా అనేకులకు తెలియపడాలి, అనేకులకు తెలపాలంటే నువ్వు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేక అనేకులు షేర్ చేసి వాక్యాన్ని నువ్వు అనేకులకు అందేలాగా నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా అనేకులకు ఇట్టి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తుంటాడు. ఇక్కడ మరొక ప్రవచనం గురించి మనం మాట్లాడుకుందాం ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. చూడండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. చూడండి, పరిశుద్ధమైన గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయనంట నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను అనేసి ఇక్కడ యేసుక్రీస్తుని గూర్చి కీర్తనాకారుడు దావీదు గారు ప్రవచిస్తాడు. మనము మన హృదయ అంతరంగములను తేరి చూసినట్లయితే క్రీస్తు నీళ్ల వలె ఎలా పారబోయబడి ఉన్నాడు, ఎలా ఈ లోకములో ఆయన నీళ్ల వలె పారబోయబడుచున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూస్తే మనకి అర్థం అవుతూ ఉంటుంది. చూడండి, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవునికి స్తోత్రం. చాలమ్మా, ఇక్కడ చూడండి, కీర్తనకారుడేమో నీళ్లవరి పారవేయబడినని ప్రవచించాడు. ఆయన ప్రవచనమేమో యేసుక్రీస్తు యొక్క సిలువ వేయబడిన తర్వాత అక్కడున్న సైనికుల్లో ఒకడు వచ్చేసి ఈటెతో ఆయన పొడిచినప్పుడు రక్తము నీరును కారినట్లుగా మనము చూస్తూ ఉంటాం. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయం అందు దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము నీళ్ల వలె భూమి మీద పారినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రక్తము వలన, ఆయన రక్తము నీళ్ల వలె భూమిని తడిపినప్పుడు భూమి మీద ఉన్న సర్వమానవాళమైన రక్తము సిందించబడినప్పుడు ఎంతటి పాపి అయినా పాప క్షమాపణ కలిగినప్పుడు అనేకమైన పాపములకు క్రీస్తు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ దొరికింది. అందుకనే యేసుక్రీస్తు యొక్క రక్తము నీళ్ల వలె అనేకమైన ప్రజల పైన పొర్లుచూ ఉండాలి. ఎందుకంటే కీర్తనకారుడు ప్రవచించాడు, ఆయన రక్తం నీళ్ల వలె పొర్లుచూ ఉన్నదని. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఆయన సిలువ వేయబడిన తర్వాత
ఒక భటుడు వచ్చేసి ఆయనను వీటితో పొడిచినప్పుడు రక్తము నీళ్లును కారినని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ఆ రక్తం యొక్క నీరు అనేకమైన ప్రజలమైన ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తము ద్వారా రక్షణ, విడుదల, ఆశీర్వాదము, స్వస్థత, జీవము దేవుడు మనకి అనుగ్రహించాడు. అతడు పొందిన దెబ్బల వలన, అతను కార్చిన రక్తం వలన మనకి స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఆయన రక్తము నీళ్ల వల్లే పారినట్లుగా ముందుగానే కీర్తనకారుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కల్వరి శిలువల గొల్గొతా కొండపైన ఆయన వ్రేలాలు తీసినప్పుడు ఆయన భటులు ఆ ఈటతో పొడుస్తుండగా, ఆయన భటులు ఆ వీటితో పొడుస్తూ ఉండగా ఆయన శరీరం నుంచి రక్తము నీళ్లను కారినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఎందుకు భయభక్తులు కదండి, దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఇంకను ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మరొక ప్రవచనం మనం చూసుకుందాం. ముందుగా పరిశుద్ధమైన గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం కొంచెం చదవండి. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి, కీర్తనకారుడు చక్కగా క్రీస్తుని గురించి ప్రవచనం ఎత్తాడు. ఏమంటే వారు నా చేతులను నా కాళ్ళను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క చేతులు, పాదములు గాయములైనాయి. ఎందుకు గాయములైనాయి అవుతున్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ గాయములు ఎక్కడ మనం అయ్యాయి? ఇక్కడేమో కీర్తనకారుడేమో వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు అని చెబుతూ ప్రవచించాడు. ఆయన చేతులు, ఆయన పాదములు గాయమైన సంగతి, ఆ మాట ఎక్కడ నెరవేర్పులోనికి వచ్చింది అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనము. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు అతను ఏమంటాడంటే, కొంతమంది శిష్యులు మేము యేసుని చూసాము అనేసి చెప్పినప్పుడు యోధా కూడా ఏమంటాడంటే, నేను చూడండి అక్కడున్న శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా గారు ఏం చేస్తాడంటే, నేను ఆయన గాయపరచబడిన ఆ గాయముల్లో నా వ్రేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అంటాడు. జ్ఞాపకం చేసుకోండి, 3.5 సంవత్సరాలండి తోమా గారు యేసుక్రీస్తు ఎంట నడిచి ఉన్నాడు. కీర్తనకారుడేమో ఆయన చేతులు, ఆయన పాదములను గాయములున్నాయని ప్రవచించాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన 2 కాళ్ళకు 2 చేతులకు మేకులతో కొట్టబడ్డాడు. తోమా గారేమో ఆ గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎలా నమ్మాలి? బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. అర్థమైంది ఈ మాట? చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. తోమా గారేమో నేను చూస్తేనే నమ్ముతున్నా అంటాడు. ఈ రోజున క్రైస్తవ జీవితము కూడా యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన ఆశీర్వాదం పొందాలంటే నేను కూడా ఈ తోమాలాగానే ఆయన్ని
పరీక్షించాలి అనుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నమ్మిన ఎడలను గొప్ప మేలును చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల నీకు ఆశీర్వాదం అంటున్నాడు. నమ్మకుండా నేను విరేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను. ఇక్కడ తోమా గారు మాట్లాడుచున్నాడు. అక్కడేమో ఆయన చేతులకును ఆయన పాదములకును మేకులు గుచ్చబడని అని రాయబడింది. ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనమేమో ఈ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ఆ 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టారు. తోమా గారేమో ఆయన చనిపోయి 3వ దినం లేచినప్పుడు తోమా గారు యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం తిరిగి లేచి ఉన్నాడని శిష్యులు చెప్పినప్పుడేమో ఆయనేమో నేను ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతున్నట్టు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మన భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన వ్యక్తి కూడా తోమా గారి. తోమా గారి యొక్క సువార్త పరిచర్య వలన అనేకులు ఈ భారతదేశంలో క్రీస్తుని గురించి విని ఆయన పట్ల విశ్వాసం ఉంచి అనేకులు నమ్మి యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది అపనమ్మకముతో క్రీస్తుని నమ్మలేక ఇంకనూ ఆయన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా అలా పరీక్షిస్తున్నావా? ప్రియుల జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడు. నీవు దేవుని కుమారుడుగాను కుమార్తెగా నీవు ఉన్నావని గుర్తించి దైవ చిత్తానుసారంగా నువ్వు తెలుసుకొని దేవునికి అనుకూలంగా నువ్వు నడిచినట్లయితే ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తుంటది. అందుకనే చూచి నమ్ముడు వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అనేసి చాలా చక్కటి మాట మనకి రాయబడింది. ఆయన ప్రవచనములు నెరవేర్చబడుతున్నాయి. అవి మనం నమ్మాలి. మరొక ప్రవచనం మనం చూస్తే జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఇక్కడ చూడండి. మరొక ప్రవచనం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 22:17. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అంట ఆయన వైపు తేరు చూస్తూ ఉన్నారంట. ఎందుకు తేరు చూస్తూ ఉన్నారు? ఈయన తనకు తాను ఎక్కడ రక్షణ పొందుకుంటాడో ఈయన దేవుని కుమారుడని చెబుతూ ఉన్నాడు కదా. అందుకని ప్రజలందరూ కూడా తేరి చూచుచూ ఉన్నారంట. ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆ గొల్గొతా కొండ మీద ఉన్న ఆ సిలువ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆ సిలువను దిగి వస్తాడు అనేసి అనేకమైన ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును కూడా మనం చూసినట్లయితే ఒకసారి ఇందాక చూడు ఏ వచనం చదివాను? 17వ వచనం చదివాను కదా. 17వ చదివాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూద్దాం. లూకా ఇక్కడ చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఓకే నాకు అర్థం. ఇక్కడ చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును ఎక్కడ జరిగిందో మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ప్రజలు నిలవబడి చూచుచూ ఉండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించును. వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. సార్ ఇక్కడ చూడండి, ప్రజలందరూ కూడా ఇతరులను రక్షిస్తూ ఉన్నాడు కదా, ఇతను కూడా రక్షించుకుంటాడు అనంట చూస్తూ ఉన్నాడట. జ్ఞాపకం చేసుకోండి.
ఇట్టి కృప దేవుడు ఎందుకు ఈ మాటను మనం వస్తూ ఈ ప్రవచనం ఎత్తి ఉన్నాడంటే, క్రీస్తు వైపు చూసిన వాడు రక్షించబడతాడు. యేసుక్రీస్తుని అనుసరించి నడుచువాడు రక్షించబడుతూ ఉంటాడు. అందుకనే యేసుక్రీస్తు అనేకులను రక్షించాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా అనేకులను రక్షించాడు. యేసుక్రీస్తుకే రక్షణ కావాలంటే దేవుని కుమారుడు, ఆయనకెందుకు రక్షణ? అక్కడ ఉన్నవారు ఏమంటారంటే, ఈయన రక్షించుకుంటాడు, ఈయన ఏదో దేవుని కుమారుడు అని పైకి మాత్రమే పేరు చెప్పుకుంటున్నాడు, కానీ ఈయనకి శ్రమలంటే, కష్టాలంటే, బాధలంటే ఈయనకి భయం అనేసి, ఎక్కడ తప్పించుకొని పోతాడనేసి క్రీస్తు వైపు తేరు చూస్తూనే ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసి రక్షింపబడుతూ ఉన్నారు. ఈ లోకములో ఆ గొలుకొత్త కొండపైన బ్రేలాడబడిన ఆ యేసు వైపు చూసిన వారు అనేకులు రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారు. అందుకనే క్రీస్తుని గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము, రక్షింపబడుతున్న మనకి గొప్ప శక్తి అయినది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఆ సిలువలో వేలాడినప్పుడు ఆయన వైపు చూస్తూ ఉండగా అదికి మనకు గొప్ప శక్తినిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువను ఎందుకు ఎక్కి ఉన్నాడంటే, నీ కోసం నా కోసమే ఆ సిలువను ఎక్కి అన్నాడు. ఆ సిలువను దిగిరాటము పెద్ద ఇదేమీ కాదు, కానీ ఆయన నీకు నాకు రక్షణ ఇవ్వటానికి ఇంకా సిలువ మీదనే నిలిచి ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ఆ సిలువ దిగుతాడా అని చూస్తున్నారు తప్ప, ఆయన నా కొరకే సిలువ ఎక్కాడని ఆయన వైపు తేరి చూడలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని, దేవునితో దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు, ఈ లోకములో మనిషికి అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, విరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే క్రీస్తు వైపు చూడాలి. లోకం వైపు చూడొద్దు. క్రీస్తు వైపు చూసిన వాడికి రక్షణ కలుగుతుంది. క్రీస్తు వైపు చూసిన వాడికి ఆశీర్వాదం దొరుకుతుంది. క్రీస్తు వైపు చూసిన వారికి సమాధానం దొరుకుతుంది. నువ్వు కూడా యేసుక్రీస్తు వైపు చూడాలి. అక్కడున్న వారు ఆయన సిలువ వేసినప్పుడు ఆయన వైపు చూశారు తప్ప, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలో ఎలా జరుగుతుందనేసి తండ్రి చిత్తం వైపు, తండ్రి యొక్క ప్రణాళిక వైపు వారు చూడలేకపోయారు. జ్ఞాపకం చేసుకోండి. అందుకనే యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు వారందరూ కూడా అపహసించారు, అవమానపరిచారు, నిందించారు, హేళనపరిచారు. వారికి సమాధానం లేక ఈ లోకంలో అనేకమైన శ్రమలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు. ఒకవేళ మనము కూడా క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తు వైపు చూస్తూ రక్షించబడే వారిగా మనం ఉన్నట్లయితే, ఆ క్రీస్తే మనకి రక్షకుడిగా ఉన్నాడు. ఆయన వైపు చూసి మనం రక్షణ పొందాం. క్రీస్తు వైపు చూసిన వారికి గొప్ప ఆశీర్వాదం దొరుకుతుంది. హల్లెలూయా. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మరొక ప్రవచనమును మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం. 18వ వచనము చదువుదాం. నా వస్త్రములు వారు పంచుకొనుచు ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయచ్చు ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన పై వస్త్రం వచ్చేసి పంచుకొనొచ్చు, ఇది నాకు కావాలి, నాకు కావాలని అనేకులు చీట్లు వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ పంచుకునే విషయము నా కుమారుడు గురించి ఈ లోకంలో ఉన్న ప్రజలు ఇలా చేస్తారు అని ముందుగానే ఎరిగినవాడు. అందుకనే తన ప్రవక్త ద్వారా ఈ మాట రాసి ఉన్నాడు. ఈ మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథం నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం.
సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి, చదువు కింద వచ్చిన కూడా. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. చాలు. ఇందాక మనం చూసుకున్నాం కదా లూకా సువార్తలో ఆయన వస్త్రము కొరకు చీట్లు వేసుకున్నారని. కీర్తన గ్రంథములో మనం చూసుకున్నాం యేసుక్రీస్తు యొక్క అంగీ కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఆ శిష్యుల అంగీని తీసి తమ వస్త్రములు తీసుకొని పంచుకొని అంగీ కొరకు చీట్లు వేసుకున్నారని. అలాగే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ కూడా యేసుక్రీస్తుని సిలువ వేయబడిన తర్వాత ఆయన పై వస్త్రములు తీసి 4 ముక్కలుగా 4 భాగాలు చేసుకొని పంచుకున్నారు. ఆయన వేసుకున్న అంగి కుట్టు లేనందు, అక్కడ ఏమని రాయబడిందంటే కుట్టు లేనందు అంటే అంగి అంటే ఏకముగా పైనుంచి కిందికి ఒకటే అంగి. దాని కుట్టు లేనందున వాళ్ళు కూడా ఆ అంగిని చింపనొల్లక అంగిని అక్కడ పెట్టేసి మనలో ఎవరికి వస్తే వారిదే ఈ అంగి అనేసి వారు తమ పేర్లలో చిటీల మీద రాసుకొని ఆ చిటీలు వేసుకొని పంచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రవచనం నెరవేర్చబడి ఉందనేసి కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం అక్కడ ప్రవచించాడు, ఇక్కడ నెరవేర్చబడి ఉందని క్రీస్తు కూడా ఇక్కడ ఈ మాట రాయబడింది. ఈ అంగి చీట్లు వేసుకొని వారు పంచుకున్నారు కనుక పూర్వకాలం ప్రవక్తల ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడి ఉందనేసి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పురుల జ్ఞాపకం చేసుకొని మనము కూడా యేసును చూసి అపహసిస్తున్నాం, యేసును చూసి హేళన పరుచుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో రక్షణ కొరకు ఆయన దగ్గరికే మనం వెళుతున్నాం. ఆయన రక్షణ పొందిన తర్వాత, ఆయన ఆశీర్వాదం పొందిన తర్వాత మరలా ఆయన్ని అవమానపరిచేవారుగాను, నిందించేవారుగాను, హింసించేవారుగాను మనం ఈ లోకంలో ఉన్నాం. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంది, అక్కడున్న ఈ లోకానుసారంగా జీవిస్తున్న ఆ రక్షక భటులు యేసుక్రీస్తు యొక్క పై వస్త్రమును తీసుకొని ఆ వస్త్రమును 4 భాగాలుగా చేసుకున్నారు, కానీ ఆయన అంగీని మాత్రానికి చెంపునొల్లకపోయారు. అందుకనే దైవ సేవకులు కొంతమంది నిలువుట అంగీని ధరించి క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఇలా అంగీని ధరించి క్రీస్తుని ప్రకటించి తండ్రి అయిన దేవుని కొరకు సువార్తను మనకు ప్రకటించాడు కనుక మనము కూడా క్రీస్తుని పోలి ఈ అంగిని ధరిస్తున్నాం కనుక మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా ఉండాలనేసి మనము ఈ లోకములో ఆయన అంగీని మనం ధరించుకుంటున్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, అక్కడున్న వారు ఆ అంగీని కూడా పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ పంచుకున్నది ఒక ప్రవచన నెరవేర్పు. మొత్తము యేసుక్రీస్తు ఈ లోకములో 33.5 సంవత్సరంలో ఉన్నాడు, జీవిస్తాడు. ఈ 33.5 సంవత్సరములో ఆయన ఏ పనులు చేస్తాడో పాత నిబంధన గ్రంథములో ఆ కీర్తన గ్రంథము కానీ యెషయా గ్రంథం కానీ ఆయా గ్రంథాల్లో ఆ నెరవేర్పు ముందుగానే ప్రవచించాడు. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఆయన 3.5 సంవత్సరం ఎలా ఉంటాడో కూడా పాత నిబంధన గ్రంథంలో నెరవేర్పును మనము ఆ ప్రవచనములను మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ప్రవచనములు చూస్తాము, కొత్త నిబంధన గ్రంథంలో అటు నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే క్రీస్తుని గూర్చి ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు రాసించాడు. ఈ రోజున నీ కోసము నా కోసము మనకు ఒక మాట
తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ స్థితిగతులు నేను మెరుగుదనని రాయబడింది. అంటే మన గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. నీ గురించి ఉన్నాయి, నా గురించి ఉన్నాయి, మనందరి గురించి ఉన్నాయి. ఆ ప్రవచనము నెరవేర్చాలంటే దైవ చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు అవి మనకి నెరవేర్పులోనికి వస్తాయి. అవి నెరవేర్పులోనికి రావాలంటే మనం క్రీస్తుని అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ క్రీస్తులో అటువంటి నెరవేర్పులు కనుక మనం ఎక్కడున్నా ఏది చేసినా కానీ దేవుడు తనని వంచి మెడ వంచి అతనికి బుద్ధి చెప్పి క్రీస్తు యొక్క మార్గం అతనికి చూపించి తీసుకొచ్చి ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. అందుకనే యేసు క్రీస్తుని గురించి కూడా ముందుగా ప్రవచనాలు, పాత నిబంధనల ప్రవచనం ఎత్తి కొత్త నిబంధనలు నెరవేర్పును, ఆ నెరవేర్పు యొక్క ప్రవచనం యొక్క అర్థములను ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలోనే 31వ వచనం చూద్దాం. 31వ వచనము ఒకసారి చూద్దాం. 31వ వచనం చదవండి ఒకసారి. 22:31 కీర్తన గ్రంథం 22:31. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరచుతారు. జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు యొక్క నీతిని అనేకులకు తెలియపరుస్తూ ఉంటారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఆ శిలువ మ్రాను పైన ఎక్కి సమాప్తమైనది అనే మాట పలుకుతూ ఉంటాడు. ఈ సమాప్తమైనది అనే మాట పలికినప్పుడు నేను సమస్తమును జరిగించాను, దేవుడు నాకు అప్పచెప్పిన దాన్ని నేను సమస్తమును జరిగించి ఉన్నాను. ఏమిటైనా జరిగించిందంటే ఆయన 33.5 సంవత్సరములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తునకు ఏదైతే అప్పచెప్పి ఉన్నాడో ఆ అప్పచెప్పిన పనంతయు కూడా నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పనిని, ఆయన ప్రేమను అనేకులకు ప్రకటిస్తున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్య సువార్త అనేకులకు తెలియపరచబడాలని యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చినట్లుగా మనము కీర్తనకారుడు ఆ ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. అయితే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును కూడా మన పరిశుద్ధమైన గ్రంథంలో చూసుకుని ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమను అనేకులకు తెలియపరచుటకు, ఆ ప్రేమను అనేకులకు తెలియపరచుటకు ఆయన సమాప్తమైనదని చెప్పాడు. ఏమిటి సమాప్తమైనదంటే ఆయన చేసే పని సంపూర్ణంగా చేసి అన్నాడని ప్రవచనం. ఏమిటి ఆయన చేసే పని అంటే తండ్రి అయిన దేవుని ప్రేమను దేవుని యొక్క బిడ్డలకు తెలియపరచడం. జ్ఞాపకం చేసుకోండి, ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య, ఆ 3.5 సంవత్సరాల్లో ఆ దేవుడు ఏదైతే క్రీస్తునకు బోధించాడో, ఏదైతే తెలియపరచో ప్రతి విషయము కూడా అనేకులకు తెలియపరచు. అందుకని ఆయన మృతుల పునరుద్ధానం తర్వాత మాట్లాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. యేసు క్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఏ విధంగా నడిచాడో అలాగనే మనం కూడా నడుచుకొని క్రీస్తును అనుసరించి నడిచినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమను మనం ఇంకా అనేక బిడ్డలకు తెలియపరిచినట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఆయన ప్రవచనముల యొక్క నెరవేర్పును మనం చూసాము. ఆయన క్రీస్తు పుట్టక ముందు క్రీస్తుని గురించి ఏదైతే తన ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాలను నెరవేర్పును ఇప్పుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడి కనుక ఏదైనా ప్రవచనం ఎత్తి మాట్లాడితే ఖచ్చితంగా ఆ ప్రవచనకు నెరవేర్పు అనేది ఉంటుంది. కొంతమంది అంటారండి, అయ్యో నాకు దేవుడు ఆ మేలు చేస్తానని చెప్పాడు, ఈ మేలు చేస్తాను, అది చెప్పాడు, ఇది చెప్పాడు, అనేక విధాలుగా ఆ దైవ సేవకుల చేత ఆ ప్రవచనాలు ఎత్తాడు, మాట్లాడాడు, మరి ఏది నా జీవితంలో జరగలేదు అంటారు. జ్ఞాపకం చేసుకోండి,
ప్రవచనములు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అయితే ఆ ప్రవచనము నెరవేర్చబడాలంటే నువ్వు క్రీస్తు యొక్క ప్రేమలో కట్టబడి ఉండాలి, క్రీస్తు యొక్క అడుగుజాడలను నడవాలి. అప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆ ప్రవచనములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నీవు క్రీస్తునకు అనుకూలంగా లేకుండా, యేసుక్రీస్తు పట్ల విశ్వాసము లేకుండా, ఏదో అవసరానికి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనపడి దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలకు నెరవేర్చబడతాయి అంటే, నువ్వు మరలా మారు మనసు కలిగి క్రీస్తు యొక్క అడుగు చాడులకు నడిచి వచ్చేంత వరకు కూడా ఆ ప్రవచనము నెరవేర్చబడదు. జ్ఞాపకం చేసుకోండి. మా సంఘములో మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మా సంఘములో ఒక ఆమెకు గర్భఫలం కావాల్సి ఉన్నది అమంటుంది. మా సంఘస్థులు అనేక దినాలు ప్రార్థన చేస్తూ ఉంది. అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు. పాస్టర్ గారి చేత అనేకమైన దురాత్మలు ఎలగొడతాడు, అనేకమైన అద్భుతాలు చేస్తుంటాం. ఆమె కూడా అనేక విధాలుగా ప్రవచనం చెబుతూ ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు నెరవేరు. అయితే ఒక అమ్మకు ప్రవచనం చెప్పింది పాస్టర్, దేవుడి యొక్క వాక్యము. ఆ వాక్యము యొక్క ప్రవచనం నెరవేర్చి ఆమె నమ్మింది. నమ్మిన తర్వాత ఆ ప్రవచన సమయంలో ఆ ప్రవచనం నెరవేర్పులోనికి రాలేదనేసి అనేకులు ఏం చేశారంటే, ఇక్కడ దేవుడు నీకు ప్రవచించాడు కదా, ఇక్కడే నీకు ప్రవచనం మరి జరగలేదు కదా అనేసి మరొక ప్రాంతానికి వెళ్దాం రండి అనేకులు అనేక విధాలుగా ఆమె పిలిచినప్పుడు, దేవుడు నాకు ఇస్తాడు కనుక నేను ఎక్కడికి రాను, నేను దేవుని మందిర ఆవరణలో ఉంటాను అన్నలాగా ఒక పట్టుబట్టింది. ఖచ్చితంగా ఆమెకు దేవుడు గర్భం తెచ్చి చక్కటి కుమారుని ఇచ్చాడు, సమూయేలు లాంటి కుమారుడు ఇచ్చాడు. వీళ్ళకి జ్ఞాపకం చేసుకొని ఆమెతో పాటు ఇంక అనేకులకు దేవుడు మాట ఇచ్చున్నాడు. వారికి కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే వారి మనసులు స్థిరపరచబడలేదు. వారి మనసులు స్థిరపరచబడేంత వరకు కూడా క్రీస్తు వారిని ఇంకనూ పరిశోధనలోకి పరీక్ష పెడుతూనే ఉంటాడు, పరిశోధన చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము కూడా క్రీస్తు యొక్క ప్రవచనములు మనలో అనేకమైన నెరవేర్పులకు రావాలంటే క్రీస్తు మనల్ని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనం నెగ్గిన వారమై క్రీస్తు యొక్క ప్రవచనములు మన జీవితంలో నెరవేర్చబడేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇటు ప్రవచన వాక్యములను మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు తన కృప చూపించి మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఇటు ప్రవచనాలు మన జీవితంలో ఇంకా అనేకమైన నెరవేర్పులకు తీసుకురావాలని మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవ, ఇదిగో తండ్రి, క్రీస్తు పుట్టక మునిపే నీ దాసుల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా ప్రవచించావు క్రీస్తు యొక్క జన్మదినం గురించి, క్రీస్తు యొక్క శ్రమల గురించి. తండ్రి, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఆ శ్రమలన్నీ, నువ్వు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేర్పును మాకు చూపించినావు. అలాగనే మా బిడ్డలతో నువ్వు అనేక విధాలుగా వాక్యము ద్వారాను, ప్రవక్తల ద్వారాను నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాట నెరవేర్పులోనికి తీసుకురావడానికి మేము కూడా నీ అడుగుచాడలు నడిచి నీతో ఏకీభవించి నీ సన్నిధిలో ఉండే కృపా భాగ్యను మాకును, మా బిడ్డలు, మా కుటుంబాలకు అనుగ్రహించమని, మీరే మహిమపరచుకోమని, సమస్త నీకే మహిమ ఘనత ప్రకటమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.